హాయ్ అండి, ఈరోజు ఆలు బెండకాయ ఫ్రై చేసుకుందాం. అన్నంలోకి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను డ్రైగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగి తాలింపు గింజలు, కరివేపాకు, చిన్నులపాయలు, ఎండుమిరపకాయ వేసుకొని తాలింపు వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఒక 2 నిమిషాలు ఉల్లిపాయలు వేగించుకొని కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని తాలింపు అంతా బాగా పట్టే వరకు పావు స్పూన్ ఉప్పు, పావు స్పూన్ పసుపు వేసుకొని ఉప్పు పసుపు బాగా కలిసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకొని మూత తీసుకొని మూత పెట్టుకొని ఇంకా 5 నిమిషాలు వేయించుకోవాలి. ఆలుగడ్డలు ఇలా వేగిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని బెండకాయ ముక్కలు కూడా మెత్తగా మగ్గే వరకు వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1 స్పూన్ కారం కూడా వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంత టేస్టీగా ఆలు బెండకాయ ఫ్రై రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.